ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం ఉంచుకుందాం. ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్కరు మీ జీవితం, మీ కుటుంబం దేవుడు గొప్ప మేలులు జరిగించాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ఎంతమంది అయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, పాస్టర్ విలియం మినిస్ట్రీ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోదని ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసయ్యా, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి, బలపరిచి స్థిరపరచండి. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువా. బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి చీకటి శక్తిలో, అంధకార శక్తి నుంచి విడిపించి వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అర్చున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే యోవేలు 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగించవద్దు, భయపడకము, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? భయపడకండి. చూడండి, ప్రతి ఒక్కరు చాలా విషయంలో భయపడతా ఉన్నారు. ఇప్పుడు పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ విషయంలో భయపడతా ఉంటారు కదండి. ఎలా మార్క్స్ వస్తాయని భయపడతారు, ఎగ్జామ్స్ రాసే ముందు భయపడతారు. ప్రిపేర్ అయ్యేవారు కూడా అయ్యో ఎలాంటి మార్కులు వస్తాయో, ఏమవుతుందో అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే భయపడతా ఉంటారు కదండి. మరి దిగులు చెందుతూ ఉంటారు, ఆవేదన పడతా ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేని విషయంలో మీరు భయపడకండి, దిగులు పడకండి. ఎగ్జామ్స్ రాసిన వారు, ప్రిపేర్ అవుతున్న వారు, ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నారు. అందుకే ధైర్యంగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ చూడండి, చాలా మంది మార్క్స్ తక్కువ వచ్చినాయని, లేకపోతే ఫెయిల్ అయ్యామని చనిపోతూ ఉంటారు కదండి. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా మళ్ళీ తిరిగి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒకవేళ ప్రాణము పోతే తిరిగి ప్రాణం రాదు కదండి, ప్రాణ నష్టం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి సిస్టర్స్ అండ్ ప్లస్ పిల్లలు, ఎంతమంది యవనస్తులు మరి ఈ వాగ్దానం వింటా ఉన్నారో, మీరు కూడా ఎగ్జామ్స్ రాసారేమో, ప్రిపేర్ అవుతున్నారు, మార్క్స్ తక్కువ వచ్చినాయనో, లేకపోతే మరి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఏమో మీరు హట్ కాకండి. హల్లెలూయా. ఎందుకంటే మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఒకవేళ మీకు మార్క్స్ తక్కువ వచ్చినని బాధపడకండి, ఒకవేళ ఫెయిల్ అయ్యారని బాధపడకండి. దేవుడు ఖచ్చితంగా మంచి మార్క్స్తో మళ్ళీ పాస్ చేస్తారు. మీరు చదువుకోండి, మళ్ళీ తిరిగి మీరు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువ మార్కులు దేవుడు ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడు, భయపడకు. బిజినెస్ చేస్తురా, భయపడకండి. గర్భఫలం లేదని భయపడకండి. భార్య భర్త సమస్యలున్నాయి, గొడవలున్నాయి, తాగుడు వ్యసనాలకి అన్నిటికీ బానిస అయిపోయారని భర్త, భయపడకండి, దిగులు చెందకండి. అయితే దేవుడు నీ భర్తను మార్చబోతుంది, నీ పిల్లల్ని మార్చబోతుంది, నీ స్థితిని మార్చబోతుండు, నీ గతిని మార్చబోతుండండి. నీకు ఆర్థిక ఇబ్బందులు అన్నిటిని తొలగించడమే కాకుండా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండండి. హల్లెలూయా. చూడండి, సంతోషించి గంతులు వేయమంటారు. భయపడకు, సంతోషించి గంతులు వేయండి. ఈరోజు నీకు బిజినెస్ లో లాభం లేదని బాధపడుతున్నావా, ఆవేదన చెందుతున్నావా, దిగులు చెందుతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా, ఏ సమస్యలు ఉన్నాయో నువ్వు బాధపడుతున్నావు అండి. అయితే దేవుడు ఏమంటండి, ఈరోజు నువ్వు భయపడకు, సంతోషించు అంటుండే. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుండండి. ఆశ్చర్యం జరిగించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అండి, నెమ్మదిని కలిగించే దేవుడు, నీకున్న పరిస్థితులను, స్థితిగతులను దేవుడు మార్చే దేవుడు అండి. హల్లెలూయా. చూడండి, అందుకే ఏమంటుండు, గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యము చేశాను. హల్లెలూయా. ఈరోజు నీకు జీవితంలో గొప్ప కార్యం లేవని బాధపడుతున్నావా, అయితే దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడండి. ఏమని? నీకు గొప్ప కార్యం నేను చేయబోతున్నాను, దిగులు చెందకండి, భయపడకండి. నా కుమారి, నా కుమారుడా, ఎంతమంది అయితే ఇలా వాగ్దానం వింటా ఉన్నారో, అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన అవసరాలు తీర్చబోతున్నాడు, నీకున్న సమస్యను దేవుడు విడిపించబోతున్నాడు, నీకు వచ్చే శోధన నుంచి విడిపించబోతున్నాడు, మీకు వచ్చే వేదన నుంచి విడిపించడమే కాకుండా మీ జీవితంలో అనేక గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఉంటే సిస్టర్స్ అండ్ ప్రతి ఒక్కరు శాంతిని, సమాధానం, నెమ్మదిని కలిగి చేయబోతున్నాడు. నీ జీవితంలో అనేక మేలులతో నింపబోతున్నాడు, ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తాం, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, నా జీవితాన్ని కట్టే దేవుడు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో, దేవుడు భయపడకండి, సంతోషించండి, గంతులు వేయమంటున్నాడు. దేవుడు గొప్ప కార్యం మీకు చేయబోతున్నాడు. గుర్తుంచుకోండి, భయపడకండి, దిగులు చెందకండి. ఈరోజు నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే అని బాధపడుతున్నావా, దేవుడు నిన్ను నూతనంగా ఆశీర్వదించబోతుండు, బలపరచబోతుండు, స్థిరపరచబోతుండు. ఈ వాక్యం ద్వారా నీ జీవితంలో అనేక మేలుతో నింపబోతుండండి. కాబట్టి ప్రతి ఒక్కరు భయపడకుండా ధైర్యం కలిగి ఉండమని మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకోండి, మీ జీవితంలో ఉన్నత పొజిషన్కి దేవుడు ఇవ్వబోతుంది వాగ్దానం. దేవుడు దీవించి ఆశీర్వదించుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడ యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం ఇంటిలో వారి కుటుంబంలో గొప్ప దీవెన దయచేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వించండి, పోషించండి, సంరక్షించండి. యేసు ప్రభువా, నేను ఐసీయూలో నా స్వస్థత దయచేయండి, మరణ పడకలో ఉన్న వారు స్వస్థపరచండి. ఎవరైతే ఇరుకులో, ఇబ్బందులో ఉన్నారో, మరణ పడకలో ఉన్నారో వారన్నీ లేవనెత్తండి. యేసు ప్రభువా, నువ్వే సహాయం చేయండి. యేసు ప్రభువా, జాబ్ దయచేయండి, లైఫ్ సీరియల్ దయచేయండి, గర్భఫలం లేని గర్భఫలం దయచేయండి, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. అన్ని విషయంలో మీరే కార్యం జరిగించి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.